ఆ. సో పరశురాముడు తండ్రి అయినటువంటి జమదగ్ని మహర్షి దగ్గర కామధేను ఉంటుంది. ఆ కామధేనువు నాకు కావాలని చెప్పేసి కార్తవీర్యార్జునుడు ఆ, జమదగ్ని మహర్షి దగ్గర నుండి బలవంతంగా లాక్కెళ్ళిపోతాడు. ఈ కామదేవి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఏది కోరుకుంటే అది ప్రాప్తింపజేసేస్తుంది. మీరు ఆహారం కానీ, సైనికులు కానీ, భోగభాగ్యాలు కానీ, బంగారం కానీ, డబ్బు కానీ ఏదైనా ఉంటే ఏది అడిగితే అది ఈ కామధేవి ఇచ్చేస్తుంది. ఎంత మంచి ఆవు కదా, ఏది అడిగితే అది ఇచ్చేస్తుంది. అట్లాంటి ఆవు ఇప్పుడు కూడా దొరికితే బాగుండేది. మనం ఒక ఆవు కొని తెచ్చి పెట్టుకుంటే ఇంకా మనకి సంపాదించాల్సినటువంటి అవసరమే లేదు, అదే మనకి సంపాదించి పెట్టేస్తుంది. సో అట్లాంటి ఆవుని చూసి ఈ కార్తవీర్యార్జునుడు మనసు పడతాడు, నా దగ్గర ఉంటే, ఈ రాజుల దగ్గర ఉంటే దీన్ని చక్కగా వాడుకోవచ్చు అని చెప్పి ఆయన జమదగ్ని మహర్షి దగ్గర నుండి బలవంతంగా లాక్కెళ్ళిపోతాడు, ఆయన అవమానించి. ఈ యొక్క ఈ ఆ, లాక్కెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే పరశురాముడు ఇంటికి తిరిగి వస్తాడో, వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుంటాడు. తెలుసుకొని రాజులకి చాలా చాలా అహంకారం ఎక్కిపోయిందని చెప్పి ఆ కార్తవీర్య అర్జునుడిని సంహరించడానికి, అతనితో యుద్ధం చేయడానికి కార్తవీర్య అర్జును యొక్క రాజ్యానికి వెళ్ళి అతని 1000 చేతులు నరికి అతన్ని సంహరిస్తాడు. తర్వాత ఈ రాజులు ఇట్లాగే వదిలేస్తే బ్రాహ్మణులను వీళ్ళు చిన్న చూపు చూస్తారని చెప్పి భూప్రపంచం మొత్తం 21 మార్లు ప్రదక్షిణ చేసి అందరూ భూమిలో అప్పుడున్నటువంటి అహంకారపూరితమైనటువంటి క్షత్రియులందరినీ ఆయన సంహరించేస్తారు. సంహరించిన తర్వాత ఈ క్షత్రియుల యొక్క పత్నులు ఉంటారు కదా, వాళ్ళ భార్యలు, ఇక వాళ్ళకి భర్త లేకపోయేసరికి వాళ్ళకి సంతానం లేదు, వాళ్ళకి చూసుకోవడానికి ఎవరు లేరు. వాళ్ళంతా ఏం చేస్తారంటే ఆ, అప్పుడు ఉన్నటువంటి సద్బ్రాహ్మణులను ఆశ్రయించి ఇంకా వాళ్ళ సాంగత్యంలో వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. ఆ సద్బ్రాహ్మణులు వాళ్ళతోని వాళ్ళని ధర్మపత్నులుగా స్వీకరించి ఇంకా వాళ్ళు సంతానాన్ని ఉత్పత్తి చేస్తారు. వాళ్ళు ఆ బ్రాహ్మణులు ఎలా సంతానం ఉత్పత్తి చేస్తారంటే ఇంకా మ్, కేవలం సత్సంతానం గురించే వాళ్ళు వాళ్ళతో సంగమించి సంతానం కంటారు. అలాగా కొంచెం మెల్లమెల్లగా మెల్లమెల్లగా మళ్ళీ సంతానం పెరిగిపోతుంది. కొంతకాలం తర్వాత ఏమైతుందంటే ఆ క్షత్రువుల యొక్క భార్యలకి ఆసురి ప్రవృత్తి ఉన్నటువంటి పుత్రులు పుడుతూ ఉంటారు. అంటే రాక్షస గుణం ఉన్నటువంటి పుత్రులు పుడుతుంటారు. ఇలాగ వాళ్ళు తామర తంపరగా పెరిగిపోయిన తర్వాత భూదేవికి భారం అయిపోతారు వాళ్ళంతా కూడా. అంటే ఆ, భూదేవికి ఎప్పుడు భారం అంటే ఎవ్- అధర్మంగా ఎవరైతే భూమి మీద జీవిస్తూ ఉంటారో ఆ అధర్మం పాపాత్ముల వల్ల భూదేవి కి భారం అయిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు మన ఇంట్లో ఆ మనకు నచ్చని వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మనకు నచ్చని పనులు చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మన ఇల్లు 3 బెడ్రూమ్ కావచ్చు, 4 బెడ్రూమ్ కావచ్చు, 10 బెడ్రూమ్ కావచ్చు, ఎన్ని బెడ్రూమ్ 1000 మందిని ఇంట్లో మనం ఆశ్రయం ఇచ్చే స్థలం ఇంట్లో ఉన్నా కూడా ఒక్కడు మనకు నచ్చని వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మనకు భారంగా అనిపిస్తుంది. అబ్బా వీడిని ఎప్పుడు వెళ్ళిపోతే బాగుండు అని చెప్పి మనకు అనిపిస్తుంది. అదే విధంగా ఎందుకంటే మనకు నచ్చని పనులు వాడు చేస్తున్నాడు, ఇబ్బందికర ఆ ఇంట్లో ఉన్న ఇతరులకు ఇబ్బందికరమైనటువంటి పనులు వాడు చేస్తున్నాడు. దానివల్ల మనకి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాడు భారం అయిపోతాడు. అట్లాగే భూదేవి కూడా మ్, ఎంతమంది పుట్టినా కూడా మోసే శక్తి ఉన్న భూదేవికి పాపాత్ములను భరించేటటువంటి శక్తి ఇష్టం ఆవిడకు ఉండదు. ఆవిడ భగవంతుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటుంది. ఆ తర్వాత ఇంద్రాది దేవులందరూ కూడా ఆ, బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటుంది. బ్రహ్మ, నువ్వు బాధపడకు తల్లి, త్వరలోనే ఈ భూమి మీద ఉన్నటువంటి దుష్టులను సంహరించేసేసి మళ్ళీ ధర్మస్థాపన చేయడానికి భగవంతుడు ఆవిర్భవిస్తాడని చెప్తాడు. చెప్పిన తర్వాత దేవతలందరినీ పిలిచి, ఇంద్రాది దేవతలందరినీ పిలిచి, మీరు కూడా భూమి మీద ఆ తలా ఒక అంశతోటి జన్మించండి అని చెప్తారు. చెప్పగానే వాళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకొని ఆయన యొక్క ఆజ్ఞ మేరకి వాళ్ళంతా కూడా మళ్ళీ భూమి మీద జన్మించడం జరుగుతుంది. ఇలాగా ఏ, వాళ్ళు వివిధ అంశాలు, కౌరవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే పాండవుల్లో ఉన్న పాండవులు అంటే మనకు తెలుసు, అర్జునుడు ఇంద్రుడి యొక్క అంశ, భీముడు యుధిష్ఠిర మహారాజు ఆ మన ధర్మ యమధర్మరాజు యొక్క అంశ, అలాగే భీముడు వాయుదేవుడి యొక్క అంశ, నకుల సహదేవులు వీళ్ళిద్దరు కూడా అశ్విని దేవతల యొక్క అంశ, అలా కౌరవుల సైడ్ దుర్యోధనుడు కలి యొక్క అంశ. ఆ తర్వాత దుర్యోధను యొక్క తమ్ముళ్ళు ఉంటారు కదా, 100 మంది తమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా కూడా ఆ రాక్షసుల యొక్క అంశాలు అన్నమాట. సో ఇట్లాగా ఆ వీళ్ళని, ఈ రాక్షసులను సంహరించడానికి దేవతలు కూడా వివిధ అవతారాలు ఎత్తి వాళ్ళు కూడా భూమి మీద పుట్టడానికి భగవంతుడి యొక్క ఆజ్ఞ తీసుకుంటారు. అయితే ఈ కౌరవ వంశం ఎక్కడి నుండి స్టార్ట్, వంశ కురు వంశం ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అంటే ఆ
ఒక యయాతి అని ఒక మహారాజు ఉండేవారు. ఆయన చాలా ధర్మాత్ముడు. ఆయన ఒకరోజు ఆ, అడవికి వెళ్తారనమాట. అడవికి వెళ్ళిన తర్వాత ఆ అడవిలో ఆ, శుక్రాచార్యుడు శుక్రాచార్యుడి గారి యొక్క కూతురు శర్మిష్ఠ, అలాగే ఆ, దేవయాని అని ఆ, ఆ, శుక్రాచార్యుడు యొక్క కుమార్తె దేవయాని, అలాగే ఇంకొక రాజు, అప్పటికి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు యొక్క కుమార్తె శర్మిష్ఠ అని, వీళ్ళిద్దరు కూడా స్నేహితులు. వీళ్ళిద్దరూ అక్కడ అడవిలో ఒక సరోవరంలో చక్కగా స్నానాలు అవి చేస్తుంటారు. చేసిన తర్వాత ఈ శర్మిష్ఠ ఎవరైతే ఉందో రాజు కూతురు, ఆవిడ ఏం చేస్తుంటే శుక్రాచార్యుల వారి యొక్క కూతురు అయినటువంటి దేవయానిని ఆట పట్టించడానికి ఆవిడ బట్టలు తీసుకుని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. ఆవిడ సరోవరంలో ఉండగానే వీళ్ళంతా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ సరోవరం నుండి బయటకు రాలేక పిలిచినా కూడా ఎవరు పలకరు. పలకపోయేసరికి అటుగా వస్తున్నటువంటి యయాతి మహారాజు ఆవిడ యొక్క ఆర్తనాదాలు విని ఆవిడ్ని ఏం జరిగిందంటే చెప్తుంది. నాతో పాటు స్నానం చేసిన నా స్నేహితులంతా కూడా నన్ను ఆట పట్టించడానికి నా బట్టలు తీసుకెళ్ళిపోయారు. నేను బయటకు రాలేని స్థితి అంటే, ఈయన తన బట్టలు ఇచ్చేసేసి ఆవిడని చేయి పట్టి బయటికి లాగుతాడు. బయటికి లాగిన తర్వాత ఈ యయాతి మహారాజు యొక్క సౌందర్యాన్ని చూసి ఆవిడ మనసు పడుతుంది. మనసు పడిపోయి ఆవిడ ఏమంటుందంటే, ఆ, నువ్వు నన్ను చేతి పట్టుకుని బయటికి లాగావు కాబట్టి మన ఇద్దరికి పాణిగ్రహం అయిపోయింది, పాణిగ్రహణం అయిపోయింది. నువ్వు నన్ను స్వీకరించేసావు కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటుంది. ఆయన ఇది ఎక్కడ అన్యాయం, నేనేదో నువ్వు కష్టంలో ఇబ్బందిలో ఉన్నావు అని చెప్పేసి కాపాడడానికి నేను నీకు చెయ్యి ఇచ్చాను, కానీ జీవితాంతం నీ చేయి పట్టుకుంటాను నేను చెప్పలేదు. ఆ, మీరు ఇట్లాంటి కండిషన్స్ పెట్టద్దని చెప్పి ఆయన అంటాడు. అనగానే ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు, నేను మా నాన్నగారికి శుక్రాచార్యులకు చెప్పాలా అని ఆవిడ అంటుంది. ఆవిడ అనగానే ఈయన ఈ అనవసరంగా నన్ను ఈమెను కాపాడినా అని చెప్పి ఆయన అనుకుంటాడు. సరే ఇంకా ఈవిడ వదిలేటట్టు లేదని చెప్పి ఆ, సరే మీ నాన్నగారి దగ్గరికి వెళ్దామని చెప్పి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆవిడ మొత్తం వృత్తాంతం చెప్తుంది. నాన్న ఇలాగ స్నానం చేయడానికి వెళ్ళాము, రాజుగారి యొక్క కుమార్తె శర్మిష్ఠ నన్ను అవమానించింది, ఆట పట్టించింది, నేను ఆవిడ మీద ప్రతీకారం తీర్చుకోవాలి, అలాగే ఈ యయాతి మహారాజు నన్ను కాపాడి ఇన్ని నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్తుంది. చెప్పగానే సరే అమ్మా, నీ రెండు కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి శుక్రాచార్యుల వారు ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించిన తర్వాత ఈ దేవయానికి ఈ యయాతి మహారాజ్ తోటి స్- కళ్యాణం జరుగుతుంది. జరిగిన తర్వాత ఈవిడ శర్మిష్ఠ మీద ప్రతీకారం తీర్చుకోవాలి కదా. సో ఇప్పుడు ఈ శుక్రాచార్యుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి చాలా ఆగ్రహంతో రాజును శపించేస్తా అన్న లెవెల్లో ఆయన రాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే మహారా ఆచార్య నన్ను క్షమించండి, మా అమ్మాయి చేసినటువంటి పనికి నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను, మన్నించమని కోరుకుంటున్నాను. సో మీరు ఏ శిక్ష అనుభవించినా మేము మీరు ఏ శిక్ష విధించినా మేము అనుభవించడానికి రెడీ అని ఆయన చెప్తారు. చెప్పగానే శుక్రాచార్యుడు వాళ్ళ కూతుర్ని అడుగుతాడు, అమ్మ చెప్పు, ఈ శర్మిష్ఠకి ఏ శిక్ష విధించాలి మనమని అడుగుతాడు. అడగగానే ఈ దేవయాని ఏమంటుందంటే, ఈ శర్మిష్ఠ నాకు దాసిగా నాతో పాటు రావాలి అని కోరుకుంటుంది. కోరుకోగానే శర్మిష్ఠ తను చేసిన తప్పు తను తెలుసుకొని ఆ ఒకవేళ గనక తను దాసిగా వెళ్ళకపోతే ఈ శుక్రాచార్యుడు వాళ్ళ నాన్నగారిని అందరిని శపించేస్తాడని భయంతో, నాన్నగారు పర్వాలేదు నేను ఆవిడకి దాసిగా వెళ్ళిపోతానని చెప్పి ఇంకా జీవితాంతం ఆమెకి దాసిగా ఉండడానికి ఇవిడే వెళ్ళిపోతుంది. ఈ దేవయాని యయాతి మహారాజు చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటారు. శర్మిష్ఠ మాత్రం వాళ్ళకి సేవలు చేసుకుంటూ పెళ్లి పిల్లలు ఏం లేకుండా అలాగే బ్రహ్మచారిణిగా బ్రతుకుతుంది, చాలా బాధగా బ్రతుకుతుంది. ఓసారి ఏం జరుగుతుంది, ఈ ఈ దేవయాని గర్భం దాల్చుతుంది. గర్భం దాల్చిన తర్వాత మొదటి గర్భము పుట్టింట్లో ప్రసవం అది చేస్తారు కదా. సో ఆవిడ ఈ దేవయాని పుట్టింటికి వెళ్తుంది, శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఈ యయాతి మహారాజు ఏకాంతంలో ఉంటాడు. ఒక రోజు ఆయన ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటే ఈ శర్మిష్ఠ కనిపిస్తుంది చాలా దీనంగా. ఈయన ఆవిడ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏంటమ్మా ఎందుకు దీనంగా ఉన్నావు ఏంటి అని అంటే, ఆవిడ చెప్తుంది, మహారాజా నేను ఇట్లా చేసిన ఒక చిన్న తప్పుకి జీవితాంతం శిక్ష అనుభవిస్తున్నాను, నాకు పెళ్లి లేదు, పిల్లలు లేరు. ఒక స్త్రీకి పెళ్లి పిల్లలు అనేటువంటిది చాలా చాలా ముఖ్యం కదా తన జీవితంలో. స్త్రీ జీవితము చక్కటి భర్తను పొందాలని, అలాగే చక్కటి సుపుత్రులను కనాలని ఎంతో ఆశతో ఉంటుంది స్త్రీ జీవితము. అలాంటిది నాకు అలాంటి ఆ కోరికలే లేకుండా పోయాను నా జీవితంలో అని చెప్పి మాట మాట కలిసి యయాతి మహారాజు ఆవిడని ఇష్టపడతాడు. ఇష్టపడి ఇద్దరు
ఆ, ఎవరికి తెలియకుండా గంధర్వ వివాహం చేసేసుకుంటారు. అంటే అప్పటికప్పుడే వివాహం చేసేసుకొని వాళ్ళిద్దరూ ఆ, చక్కగా ఇంకా కాపురం చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే ఈ శర్మిష్ఠకి గర్భం దాల్స్తుంది. దాల్చి ఆవిడికి ఒక పుత్రుడు పుడతాడు. పుట్టిన తర్వాత చాలా కాలం తర్వాత ఈ దేవయాని తిరిగి వస్తుంది. అయితే ఈ దేవయానికి ముగ్గురు సంతానం కలుగుతారు. ఈ శర్మిష్ఠకి ఒక సంతానం కలుగుతుంది. ఈ దేవయాని వచ్చిన తర్వాత ఇంకా ఈ శర్మిష్ఠ ఆ, సేవలు చేస్తుంటుంది. కానీ ఆ దేవయానితో పాటు పిల్లోడు కనిపిస్తాడు. ఎవరు వీడు అని చెప్పి ఆవిడ అడుగుతుంది. చూస్తే మా మహారాజు యొక్క ఆ, పోలికలు ఉన్నాయి, ఎవడు వీరు అని అడుగుతుంది. అడిగి లేదమ్మా ఇది అని ఆవిడ చెప్పడానికి దాచిపెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈ దేవయాని తెలుసుకుంటుంది. ఇంకా తెలుసుకున్న తర్వాత వీడు ఆ, యయాతి మహారాజు నేను లేని సమయంలో శర్మిష్ఠకి యయాతి మహారాజుకి పుట్టినటువంటి సంతానం అని చెప్పి ఆ ఆవిడ తెలుసుకున్న తర్వాత ఈమె ఏడుస్తూ శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి నాన్న నాన్న మీరు నేను లేని సమయంలో మీ అల్లుడు గారు చాలా ఆ, ఘనకార్యం చేశారు. నాకు తెలియకుండా ఇంకో శర్మిష్ఠతో సంబంధం పెట్టుకొని ఇంకో సంతానాన్ని కన్నాడని చెప్తుంది. చెప్పగానే వాళ్ళ నాన్న చాలా ఆ, కోపోద్రిక్తుడైపోతాడు. ఆగ్రహం చెంది ఇప్పుడే వాడిని నేను శపిస్తానని చెప్పేసి ఆ ఈ యయాతి మహారాజుని శుక్రాచార్యుల వారు శపించేస్తారు. నువ్వు యవ్వనం ఉందని గర్వంతో ఇంకొక పరాయి స్త్రీతోని నువ్వు సంగమిస్తావా అని చెప్పి నువ్వు ఇప్పుడే వృద్ధుడు అయిపో అని చెప్పి అని శపించేస్తాడు. శపించగానే ఆయన వృద్ధుడైపోతాడు. ఇంకా పండు ముసలి అయిపోతాడు. అయిపోగానే ఈ దేవయాని బాధపడుతుంది. నాన్న నువ్వు నా భర్తని శపించినట్టు లేదు, నన్ను శపించినట్టుంది నాన్న అంటాడు. ఏమైంది తల్లి అంటే నా భర్త అంత వృద్ధుడైతే నేను అతనితో ఎలా కాపురం చేయాలి నాన్న అంటాడు. అనగానే ఈ శుక్రాచార్యుల వారు నేను ఇప్పుడు శాపాన్ని అయితే వెనక్కి తీసుకోలేను, కానీ ఒక వెసులుబాటు ఇస్తా. ఈయన గనక ఈయన మీ భర్త గనక ఈ వృద్ధాప్యాన్ని ఎవరికైనా ఇస్తే, మీ భర్త యొక్క వృద్ధాప్యం ఎవరైనా స్వీకరిస్తే ఆ ఆ వృద్ధాప్యాన్ని స్వీకరించి వాళ్ళ యొక్క యవ్వనం ఈయనకి వచ్చే విధంగా నేను శాపాన్ని మార్చగలనని చెప్పి చెప్తాడు. చెప్పగానే అప్పుడు ఎవరిది స్వీకరిస్తారు? ధనం అంటే డబ్బులంటే స్వీకరిస్తారు, ఏదైనా బట్టలంటే స్వీకరిస్తారు, ఆహారం అంటే స్వీకరిస్తారు. కానీ వృద్ధాప్యం ఎవరు స్వీకరిస్తారు? ఎవ్వరు కూడా వృద్ధులు అవ్వాలని కోరుకోరు. నిత్య యవ్వనంగా ఉండాలని చెప్పి కోరుకుంటారు. కానీ ఇప్పుడు ఈయనకి ఇలా అని చెప్పి తన నలుగురు కుమారులను పిలుస్తాడు. పిలిచి ఒరే మీ తాతగారు నాకు శపించారు. ఆ, కానీ నాకు ఇంకా వృద్ధాప్యం రాకముందే వృద్ధాప్యాన్ని అనుభవిస్తున్నాను నేను. మీలో గనుక ఎవరైనా నా వృద్ధాప్యాన్ని స్వీకరించి మీ యవ్వనాన్ని నాకు ఇస్తే నేను ఎంతకాలం యవ్వనంగా ఉండి నా కోరికలు తీర్చుకోవాలో అంతకాలం యవ్వనంగా ఉండి నా కోరికలన్నీ తీర్చేసుకొని నేను మళ్ళీ మీ యవ్వనం మీకు ఇచ్చేస్తాను, నా వృద్ధాప్యాన్ని నేను స్వీకరిస్తానని చెప్తాడు. చెప్పగానే సో మీలో ఎవరైతే నా వృద్ధాప్యాన్ని స్వీకరిస్తాడో వాడే తర్వాతి నా రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు అని చెప్పి చెప్తాడు. చెప్పగానే దేవయానికి పుట్టినటువంటి కుమారులను అడుగుతాడు. దేవయానికి పుట్టినటువంటి కుమారుల పేరు యదు, అలాగే ఆ తుర్వసుడు, ఇంకొక అతని పేరు ఏంటి అంటే ఉమ్, పేరు గుర్తుకు రావట్లేదు. సో ఆ యదు, తుర్వసుడు, ఇంకో అతను ఉంటాడు. వాళ్ళ ముగ్గురు దేవయాని యొక్క కుమారులు. ఈ శర్మిష్ఠ యొక్క అతని పేరంటే పురువుడు. ఈ దేవయాని యొక్క కుమారులను అడిగిన తర్వాత వాళ్ళు కూడా ఏంటి నాన్న మీరు ఎవరైనా రాజ్యం ఇస్తే స్వీకరిస్తారు కానీ వృద్ధాప్యం ఎవరైనా స్వీకరిస్తారా అని చెప్పేసి ముగ్గురు కొడుకులు కూడా మాకు మీ వృద్ధాప్యం వద్దు అని చెప్పి చెప్తారు. చెప్పగానే ఆయన మీకు మిమ్మల్ని రాజ్యభ్రష్టులను చేసేస్తున్నా, మీకు రాజ్యాన్ని పరిపాలించేటటువంటి అధికారం లేదు, నా రాజ్యాన్ని పరిపాలించేటటువంటి అధికారం లేదు, కాబట్టి మీరు నాకు కనపడకండి అని చెప్పి వెళ్ళిపోండి అని చెప్తాడు. చెప్పగానే ఆ ముగ్గురులో ఇద్దరు తుర్వసుడు, అలాగే ఇంకొక అతను వాళ్ళు భారతదేశాన్ని వదిలిపెట్టి ఇంకా వేరే మన ఒక అతనేమో యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళిపోతాడు. అక్కడ ఇంకా జన మన పాపులేషన్ వృద్ధి చేస్తాడు. ఈ తుర్వసుడు అనే అతడేమో ఈ మన ఎడారి ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ సంతానాన్ని ఆయన ఇంకా అక్కడే జీవిస్తూ అక్కడ పాపులేషన్ ని పెంపొందిస్తుంటాడు అనమాట. వాళ్ళ ద్వారా వచ్చినటువంటి వాళ్ళే ఇప్పుడు ఎడారి ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ యూరోపియన్ కంట్రీస్ లో ఉన్నటువంటి వాళ్ళు.
ఇంకా ఈ యదువు మాత్రం అక్కడే ఉంటాడు. కానీ అతనికి రాజ్యాన్ని ఆ, అది పాలించేటటువంటి అధికారం ఆయనకి ఉండదు. ఆయన ఏం చేస్తాడంటే వైశ్య వృత్తిని ఆయన ఎంచుకుంటాడు. వైశ్య వృత్తి అంటే ఇంకా పాడి పంటలని పెంపొందించడం, పశుపక్షాదులను పశువులని పాలించడం, ఇట్లాంటి వృత్తి ఆయన స్వీకరించేసి ఆయన జీవనం గడుపుతుంటాడు. ఇంకా ఈ దేవయాని యొక్క కుమారుడైనటువంటి పురూరుడు ఉంటాడు కదా, ఆయన నాన్నగారు మీ యొక్క వృద్ధాప్యాన్ని స్వీకరించడం నాకు ఇష్టమే. మీరు మీ ఇచ్ఛానుసారం ఎంతకాలం నా యవ్వనాన్ని మీరు అనుభవిస్తారనుకుంటే అంతకాలం మీరు అనుభవించాలని చెప్పి తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చేస్తాడు. ఇచ్చి వృద్ధాప్యాన్ని స్వీకరిస్తాడు. ఈ యయాతి మహారాజ్ చాలా కాలం యవ్వనం యువకుడిగా జీవించి ఆ ఇంకా తర్వాత ఇక మనుష్య యొక్క జీవిత లక్ష్యం ఇది కాదు, భోగభాగ్యాలు అనుభవించడం కాదు, ఆ భగవంతుని చేరుకోవాలి. కాబట్టి భగవంతుని చేరుకోవాలంటే ఏ శరీరమైనా పర్వాలేదు, ఆ, యువకుడిలా ఉన్నా వృద్ధుడిలా ఉన్నా కూడా భగవంతుని యొక్క ఆ సాధనకి పనికొస్తామని చెప్పి ఆయన తన కుమారుని పిలిచి, నాయన నీ యవ్వనాన్ని నువ్వు తీసుకొని నా వృద్ధాప్యాన్ని నాకు ఇచ్చేసేయ్ అని చెప్పి ఆ పురూరువుడికి ఆ మన పట్టాభిషేకం చేసి ఇంకా ఆయనని ఆ ఈ భూమండలానికి రాజుని చేస్తాడు. ఆ పురువు యొక్క అతని నుండి మొదలైనటువంటిదే ఈ కురు వంశం. ఈ పాండవులు కౌరవులంతా కూడా ఆ, ఒకే కురు వంశానికి చెందినటువంటి వారు. సో అలాగ వాళ్ళు తామర తంపరగా ఆయన పెద్ద పరంపర ఉంది. దానికి సంబంధించినటువంటి చార్ట్ కూడా ఉంది. ఆయన తర్వాత ఎవరు అవన్నీ కూడా ఉన్నాయి. నేను అది ఆ లిస్ట్ మన ఆ చిన్న చార్ట్ ఉంది, అది మన గ్రూప్ లో పెడతాను. ఇప్పుడు ఎందుకంటే అనవసరంగా మనకి టైం వేస్ట్ అవుతుంది అవన్నీ చదవడం. అట్లాగా ఈ యొక్క కురువంశం అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందిన తర్వాత ఇంకా ఎప్పుడైతే ఆ మన శంతన మహారాజు సమయం వచ్చిందో అప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఏం జరిగింది అంటే శంతన మహారాజు ఆ, ఒకసారి అడవికి వేటకు వెళ్తాడు. అడవికి వేటకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ గంగా నది తీరంలో ఒక అత్యంత సౌందర్యవతిని చూస్తాడు ఆయన. చూడగానే ముగ్ధుడైపోతాడు. ముగ్ధుడైపోయి ఆవిడ్ని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. అడగగానే ఆవిడ, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే, కానీ ఒక షరతు ఏంటి అంటే మీరు ఎల్లప్పుడు కూడా నాకు నచ్చినట్టే చెప్పాలి. నేను ఏం చేసినా కూడా మీరు అడ్డు చెప్పొద్దు అని ఆవిడ చెప్తుంది. చెప్పగానే ఈవిడ యొక్క సౌందర్యానికి ముగ్ధుడైపోయి ఆయన, సరే నువ్వేం చెప్తే అది నువ్వేం చేసినా నేను అడ్డు చెప్పనని చెప్పి చెప్తాడు. ఆవిడ ఎవరంటే గంగాదేవి, సాక్షాత్ గంగా అధిష్టాన దేవత అయినటువంటి గంగాదేవి. సో ఈ గంగాదేవిని ఆయన వివాహం చేసుకుని ఆవిడతోటి కాపురం చేస్తూ ఉంటాడు. కొంతకాలానికి ఆవిడ గర్భం దాలుస్తుంది, ఒక పుత్రుడు పుడతాడు. పుట్టగానే ఆవిడ అప్పుడే పుట్టినటువంటి నవజాత శిశువుని తీసుకెళ్లి గంగలో పడేస్తుంది. ఈయన ఆశ్చర్యపోతాడు. అదేంటి, ఏ ప్రపంచంలో ఏ తల్లి చేయనటువంటి ఆ క్రూరమైనటువంటి పని ఈవిడ ఎట్లా చేస్తుందని ఆయనకు అనిపిస్తుంది, కానీ అనలేడు. మళ్ళీ అంటే ఈవిడ ఎక్కడ వెళ్ళిపోతుందో అని చెప్పేసి. అలాగా ఆవిడ 7 మంది పిల్లలని గర్భం దాలుస్తుంది, తీసుకెళ్లి గంగలో పడేస్తుంది. 8వ గర్భంలో ఒక గొప్ప తేజస్సుతోటి ఒక పిల్లోడు జన్మిస్తాడు. జన్మించిన తర్వాత ఆ పిల్లోడిని కూడా ఆవిడ తీసుకొని ఇంకా వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉంటే ఈయన అడ్డుకుంటాడు. చీ రాక్షసి, అసలు నువ్వు తల్లివేనా? నీకు అసలు మాతృత్వం అనేటువంటి ఒక భావం నీ లోపలే లేదా? 7 మంది పిల్లలని నువ్వు నదిలో పడేసినావు. ఈ 8వ పిల్లోని కూడా నువ్వు మళ్ళీ నదిలో విసర్జించడానికి తీసుకెళ్తున్నావు. నేను ఇప్పుడు నిన్ను పడేయనియనని చెప్పేసి అడ్డుకుంటాడు. అడ్డుకోగానే ఆవిడేమంటుంది, మహారాజా నేను మీకు ముందే చెప్పాను, నా నేను ఏం చేసినా మీరు దానికి అడ్డు చెప్తే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానని చెప్పేసి. ఇప్పుడు ఈ పిల్లోడిని నదిలో పడేయడానికి తీసుకెళ్ళాలనుకోలేదు నేను. ఈ పిల్లోడిని తీసుకెళ్లి చక్కగా గొప్ప ఆచార్యుడి దగ్గర ఇతన్ని ఇతనికి అన్ని విద్యలు నేర్పిద్దామని చెప్పి నేను తీసుకెళ్తున్నాను. కానీ మీరు అపార్థం చేసుకొని నన్ను అడ్డగించారు. కాబట్టి నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఆ అతడే ఆ, ఆయన ఎవరంటే అష్టవసువులని మనకుంటారు. ఆ అష్టవసులో ప్రభాస అని ఒక వసువు ఉంటారు.
ఈ అష్టవసువులు ఏం చేస్తుంటారంటే ఈ భూమి, అగ్ని, వాయు, నీరు, ఈ ఇవైతే ఈ ఏవైతే ఉన్నాయో పంచభూతాలు, వాటిని అధిష్టానించి వాటి ద్వారా మనం పొందవలసినటువంటి విషయాల్ని మనకి అందిస్తూ ఉంటారన్నమాట. అది వాళ్ళ యొక్క డ్యూటీ. సో ఒక శాపం వల్ల వాళ్ళు మనుషుల్లాగా పుట్టాల్సి వస్తుంది. అయితే ఆ అష్టవసుల్లో ఒకరైనటువంటి ప్రభాస వసువు ఎవరైతే ఉన్నారో అతను భీష్మాచార్యుడిగా కాలక్రమంలో ఆయన వృద్ధి చెందాడు. సో ఆయన ఆ, అలాగే ఎప్పుడైతే గంగాదేవి ఆ 8వ పుత్రుడిని తీసుకెళ్లిపోయిన తర్వాత ఇంకా శంతన మహారాజు ఒక్కడే అయిపోతాడు. రాజ్యం పరిపాలిస్తూ ఆ, ఆయన ఒక్కడే అయిపోతాడు. చాలా కాలం తర్వాత మళ్ళీ గంగా నది తీరంలో ఒకరోజు విహరిస్తూ ఉంటే ఒక నవ యవ్వనంలో ఉన్నటువంటి యువకుడు ఆ, తెల్లటి ఉచ్చైశ్రవం ఎలా పరిగెత్తుతుందో ఫాస్ట్ స్పీడ్ గా అంత వేగంగా పరిగెత్తుతూ కనిపిస్తాడు. ఎవర్రా ఇతను అని చెప్పేసి అతన్ని చూస్తే ఇతనిలాగే ఇతని పోలికలే అతనిలో కనిపిస్తుంటాయి. ఎవరితను అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయినంత సేపట్లో అప్పుడు గంగ ప్రత్యక్షమై మహారాజా ఇతను నీ కొడుకే అని చెప్పి ఆవిడ చెప్పగానే ఆ ఆ పిల్లోడిని ఆయన ఇంటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఇంకా తనతో పాటే ఉంచుకుంటాడు. ఉంచుకున్న తర్వాత కొంతకాలం తర్వాత ఏం జరుగుతుంది, ఈయన ఆ అడవికి యమునా నది తీరానికి వెళ్తాడు. యమునా నది తీరానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆ, స్త్రీని చూస్తాడు. ఆవిడ పేరు ఏం పేరంటే సత్యవతి. ఈ సత్యవతి ఎవరు అంటే ఈవిడ ఆ, ఒక విచిత్రమైనటువంటి జన్మ ఈవిది. ఈవిడ ఒక మహారాజు ఉంటారు. ఆయన పేరు ఉపరిచర వసువు. ఆయన చాలా గొప్పగా ఆ, రాజ్యాన్ని పరిపాలిస్తారు. పరిపాలించిన తర్వాత సాక్షాత్ ఇంద్రుడే ఆయన యొక్క పరిపాలన చూసి మెచ్చుకొని, ఆయన తపస్సు, ఆయన యజ్ఞాలను చూసి ఆయన మెచ్చుకొని ఇంద్రుడే వచ్చి మహారాజా నేను నీకు స్నేహితుణ్ణి, నీకు ఏది కావాలన్నా నన్ను అడుగు అని చెప్పి ఇంద్రుడు ఒక గొప్ప స్ఫటికంతో చేసినటువంటి విమానాన్ని ఆయనకి ఇచ్చి నువ్వు ఈ విమానంలో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్తాడు. చెప్పగానే ఆయన ఆ విమానంలో విహరిస్తూ ఉంటాడు. పై తిరుగుతుంటాడు కాబట్టి ఆయనకు ఆ, ఉపరిచర వసు అని చెప్పి ఆయనకి పేరు రావడం జరిగింది. ఆయన ఒక రోజు విహరిస్తూ ఉంటే ఆయన ఒక విచిత్రమైనటువంటి సంఘటన చూస్తాడు. ఏం చూస్తాడంటే ఆ శక్తిమతి అని చెప్పి ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిని కోలాహలుడు అనే ఒక పర్వతము ఆ- ఆపేస్తుంది. చాలా సౌందర్యంగా ఉంటుందన్నమాట ఈ శక్తిమతి అనేటువంటి నది. ఈ నదిని ఈ నది యొక్క సౌందర్యానికి ఆ ముగ్ధుడైపోయినటువంటి ఒక పర్వతము, కోలాహలుడు అనే పర్వతం ఆ నదిని ఆపేస్తాడు. ఇంకా ముందుకు వెళ్లకుండా ఆపేస్తాడు. ఆ నది బాధపడుతుంటుంది. ఆ నదిని అధిష్ఠించినటువంటి ఆ శక్తిమతి అనే దేవత బాధపడుతూ ఉంటుంది. అయితే ఈ మహారాజు ఈ ఉపరిచర వసువు ఆ విషయాన్ని చూసి ఆయన ఏం చేస్తాడంటే తన బలంతోటి తన కాలుతోటి ఆ కోలాహల పర్వతాన్ని ఆ, తన్ తన్నగానే పెద్ద రంధ్రం ఏర్పడుతుంది. రంధ్రం ఏర్పడి మళ్ళీ ఆ రంధ్రం గుండా ఈ శక్తిమతి నది మళ్ళీ ప్రవహిస్తుంటుంది. అయితే ఆ రంధ్రం ఆ రంధ్రంలో ఆ ఇద్దరు సంతానం కనిపిస్తారు. ఒక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల. మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు కనిపిస్తారు. అయితే వాళ్ళు ఎవరంటే ఈ నదిని అడ్డుకున్నటువంటి కోలాహలుడు అలాగే ఆ నదికి పుట్టినటువంటి సంతానం. అలా పర్వతంలో కనిపిస్తారు. మంచి యవ్వనమైనటువంటి స్త్రీ ఉంటుంది, ఒక పురుషుడు ఉంటాడు. ఈ ఉపరిచర వసువు ఏం చేస్తాడంటే ఆ పురుషుణ్ణి తన యొక్క సైన్యానికి అధిపతిని చేస్తాడు. అలాగే ఆ స్త్రీని ఈయన వివాహం చేసుకుంటాడు. ఆవిడ పేరు గిరిక. గిరికి పుట్టింది కాబట్టి ఆవిడ పేరు గిరిక. ఇంకా ఆమె చాలా సౌందర్యంగా ఉంటుంది. సో ఆవిడ వివాహం చేసుకున్న తర్వాత ఆ ఇంకా ఆవిడతో చక్కగా ఆ కాపురం జరుపుతూ ఉంటాడు. ఓ రోజు ఈ ఉపరిచర వసువు వాళ్ళ తండ్రి గారు ఉపరిచర వసువుకి నాయన అరణ్యంలో మృగాల యొక్క సంచారం ఎక్కువైపోయింది. ఆ మన ప్రజల మీదికి అవి విజృంభించి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి నువ్వు వెంటనే అరణ్యంలోకి వెళ్ళి క్రూర మృగాలను సంహరించవలసింది అని చెప్పి వాళ్ళ నాన్నగారు ఆజ్ఞాపిస్తారు. ఆజ్ఞాపించగానే ఈయన అరణ్యానికి వెళ్ళి ఈయనకి ఇష్టం ఉండదు. అప్పుడే పెళ్ళయింది, కొత్తగా భార్యతోని కాపురం చేయాలని ఈయనకుంటుంది. కానీ తండ్రి గారి ఆజ్ఞ ఆయన శిరసావించాలి కాబట్టి ఆయన ఆ, భార్య మీద మనస్సుతోటి ఆయన అరణ్యానికి వెళ్తాడు.
వెళ్తాడు కానీ మొత్తం మనసు భార్య మీదే ఉంటుంది. అయితే ఇంకా ఆయన చక్కటి అరణ్య ప్రాంతాలకు వెళ్ళి చాలా మృగాలని సంహరించిన తర్వాత అలసిపోయి ఒక మంచి సుందరమైనటువంటి వనంలో ఆయన కూర్చుంటాడు. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. చల్లగా మంచి పూల వాసనతోటి మనస్సుని ఉత్తేజపరిచేటటువంటి వాతావరణంతో కూడుకున్నటువంటి ఒక ప్రదేశంలో ఆయన కూర్చుంటాడు. ఈయనకి భార్య గుర్తుకొస్తుంది. అప్పుడే పెళ్ళయింది. ఇంత చక్కటి హనీమూన్కి వెళ్ళాల్సిన వాడిని హంటింగ్కి వచ్చానని చెప్పి ఆయన బాధపడుతుంటాడు. బాధపడుతుంటే ఏం జరుగుతుంది? ఆ, అలాగే భార్య గురించి ఆలోచిస్తూ ఉంటే ఈయన శరీరంలో ఉండి శుక్రం మొత్తం స్ఖలనమైపోతుంది. స్ఖలనమైపోతే ఈ శుక్రం వృధా అవ్వకూడదని చెప్పేసి తన శరీరంలో నుండి స్ఖలనమైనటువంటి శుక్రం వృధా అవ్వకూడదని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఆ శుక్రాన్ని ఒక చక్కటి ఆకులో తీసుకొని అంటే చాలా తపో సంపన్నుడు కాబట్టి మంత్రపూరితంగా ఆ శుక్రాన్ని నిలువ మనం ఎలాగైతే ఇప్పుడు ప్రస్తుతం మనము ఆ, మన హాస్పిటల్స్ లో చేస్తుంటారు కదా. ఒక పురుషుని నుండి శుక్రాన్ని స్వీకరించి దాన్ని కొద్ది రోజులు ప్రిజర్వ్ చేసి మళ్ళీ తర్వాత ఇంకొక స్త్రీ గర్భంలోకి ప్రవేశపెడుతుంటారు కదా. సో ఆ ప్రక్రియ మహాభారత కాలంలో ఈ ఉపరిచర వస్తు సమయంలో మొట్టమొదటిసారి జరిగింది. ఆ ఉపరిచర వసువు తన ఒక దొన్నలో ఒక ఆకుల దొన్నలో నిక్షేపితం చేసి అక్కడ ఉన్నటువంటి ఒక డేగని పిలుస్తాడు. పిలిచి ఆ, నా భార్యకి ఇది అందించు అని చెప్పి చెప్తాడు. చెప్పగానే ఆ డేగ యొక్క కాళ్ళకి ఈ ఆకులతో కూడుకున్నటువంటి తన శుక్రాన్ని ఆకుల్లో ఉన్న నిక్షేపితం చేసినటువంటి తన శుక్రాన్ని కడతాడు. కట్టి ఆ డేగ పైకి ఎగురుతూ ఉంటుంది. ఎగురుతూ ఉంటే ఇంకొక డేగ ఈ డేగ ఏదో మాంసాన్ని కాళ్ళలో పెట్టుకొని తీసుకెళ్తుందని దాంతో అది లాక్కోవాలనేది అది దీంతో పోట్లాడుతుంది. ఈ పోట్లాటలో ఏం జరుగుతుందంటే ఆ ఈ ఉపరిచర వస్తువు యొక్క శుక్రాన్ని వహిస్తున్నటువంటి ఆ ఆకులతో కూడుకున్నటువంటి ఆ డొన్న ఏదైతే ఉందో అది రాలిపోయి యమునా నదిలో పడిపోతుంది. ఆ యమునా నదిలో ఒక చేప ఉంటుంది. అది ఆ చేప ఎవరంటే ఒక అప్సరస. బ్రహ్మదేవుడి శాపం వల్ల ఆ యమునా నదిలో అది వాసం చేస్తుంది. దాని ఆ చేప పేరు అంటే పూర్వం ఆ అప్సరస పేరు అద్రిక. ఆ అద్రిక అనే చేప ఏం చేస్తుందంటే ఈ మహా తేజో సంపన్నుడు తపస్వి అయినటువంటి ఈ ఉపరిచర వసువు యొక్క శుక్రాన్ని అది మింగేస్తుంది. మింగేసిన తర్వాత ఆ చాలా కాలమైన తర్వాత ఆ చేపలు పట్టే వాళ్ళకి ఈ యొక్క చేప దొరుకుతుంది. చాలా పెద్ద శరీరంతో పెద్ద కడుపుతోటి చేప దొరుకుతుంది. దొరకగానే వాళ్ళు పెద్ద చేప పడిందని చెప్పేసి ఆ చేపని వాళ్ళు కడుపు భాగంలో కోస్తారు. కోయగానే అందులోని ఇద్దరు పిల్లలు బయటకు వస్తారు. ఆ ఇద్దరు పిల్లలు ఒకరే ఈ ఈ సత్యవతి దేవి. అంతకుముందు ఆమె పేరు మత్స్యగంధి. ఆ, చేపలో నుండి పుట్టింది కాబట్టి ఆవిడకి మత్స్యగంధి అని చెప్పి నామకరణం చేస్తారు. ఈ పిల్లవాడిని ఇంకా ఆ ఈ ఇద్దరి సంతానాన్ని కూడా ఆ చేపల వాళ్ళు మళ్ళీ ఉపరిచర వసువు దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళగానే ఆ ఉపరిచర వసువు ఏం చేస్తారంటే మహారాజు తన సంతానం అని ఆయనకు తెలియదు. ఆయన ఏం చేస్తారంటే ఈ మగపిల్లోడిని ఆ మళ్ళీ సైన్యంలో చేర్చుకుంటాడు. ఈ ఆడపిల్లని దాసరాజు అని ఒక ఆయనకి ఆ తన రాజ్యంలో ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తికి చేపలు పట్టే ఆయనకి పెంచుమని ఆవిడ యొక్క పెంపకం బాధ్యతలు అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత ఈ మత్స్యగంధియే ఇంకా ఆ దాసరాజుకు సహాయంగా ఉంటూ యమునా నదికి ఇటు అటు ప్రయాణం ఎవరైతే యమునా నది దాటాలని అనుకుంటారో వాళ్ళని ఇక్కడ నుండి అక్కడికి దింపడానికి అక్కడ నుండి ఇక్కడికి తీసుకురావడానికి ఆవిడ పడవ నడిపిస్తూ ఉంటుంది. నడిపిస్తున్న క్రమంలో ఒక రోజు ఏం జరుగుతుంది? ఆవిడ చాలా అందంగా ఉంటుంది. కానీ ఆవిడ శరీరం నుండి చేపల వాసన వస్తుంది. ఎందుకంటే ఆవిడ చేపకు పుట్టింది కాబట్టి చేపల యొక్క వాసన వస్తుంది ఆవిడకి ఆమె శరీరం నుండి. అయితే కానీ చాలా సౌందర్యంగా ఉంటుంది. ఒక రోజు పరాశర మహర్షి ఆ యమునా నది దాటడానికి అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆవిడ్ని చూస్తాడు. చూసి ముగ్ధుడైపోతాడు ఆయన. అయిపోయి నా కోరిక తీర్చు అని చెప్పి ఆవిడ్ని అడుగుతాడు. అడగగానే ఆవిడ సిగ్గుపడుతుంది, భయపడుతుంది. భయపడి అయ్యా మహర్షి మీరు చాలా గొప్పవారు. ఆ, మీరు ఇలాంటి కోరిక కోరుకోవడం ఏంటి? అలా అది ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఋషులు ఎంతో మంది ఇక్కడ తిరుగుతున్నారు. ఇట్లాంటి ప్రదేశంలో మీరు ఇలాంటి కోరిక కోరడం ఏంటి అనగానే
ఈ పరాశరుడు ఏం చేస్తాడంటే మొత్తం మంచు ఆవహింపజేసేస్తాడు ఆ ప్రదేశాన్ని మొత్తం. ఆవహింపజేయగానే ఎవరికి ఏం కనబడదు. ఇప్పుడు ఇంకెవరు మనని చూడరు, కాబట్టి నువ్వు నాకు కోరిక తీర్చు అంటాడు. అనగానే ఈవిడికి భయం. ఆయన ఇంత పెద్ద మహర్షి, పరాశర మహర్షి ఆ, ఎవరు అంటే శక్తి యొక్క కుమారుడు, శక్తి మహర్షి యొక్క కుమారుడు. శక్తి ఎవరు అంటే వశిష్ఠుని యొక్క కుమారుడు. ఈయన ఇంత గొప్ప మహర్షి, ఈయన గనక ఈయన కోరిక గనక తీర్చకపోతే ఏం జరుగుతుందని చెప్పి ఆవిడ సరే అని ఒప్పుకుంటుంది. ఒప్పుకొని ఆవిడ ఏమంటుందంటే, నేను మీకు ఎలా నచ్చాను, నేను నా శరీరం నుండి దుర్గంధమైనటువంటి చేపల వాసన వస్తుంది, ఆ, మిమ్మల్ని నేను ఏ విధంగా సంతృప్తి పరచగలనంటే, ఆయన ఏమంటాడంటే, ఇప్పటి నుండి నీ శరీరం నుండి చేపల వాసన రాదు, నీ శరీరం నుండి అద్భుతమైనటువంటి సువాసన వెదజల్లుతుంది. అది ఎంత దూరం వెదజల్లుతుందంటే ఒక యోజనం. దాదాపు మన భాషలో దాదాపు ఒక యోజనం అంటే, ఆ, సంస్కృతంలో యోజనం అంటే మన భాషలో 12 కిలోమీటర్లు అంటారు. ఎంతో ఒక చాలా దూరం వరకు వ్యాప్తిస్తుంది అని చెప్పి ఆయన వరం ఇస్తాడు. అప్పటి నుండి ఆమె శరీరం మొత్తం భరితమైపోతుంది. పరిమళ భరితమైపోయిన తర్వాత ఈ సత్యవతి దేవి, ఈ మత్స్యగంధిని ఆయన ఆ, ఆయన ఈవిడ సంగమిస్తారు. సంగమించిన తర్వాత వెంటనే, అప్పుడే సంగమం అయిన తర్వాత వెంటనే ఆవిడ గర్భం దాల్స్తుంది. గర్భంలో నుండి ఒక శిష్యుడు జన్మిస్తాడు. శిష్యుడు జన్మించి ఆ శిష్యుడు యవ్వనంలోకి ఆ, వచ్చేస్తాడు. ఆయనే ఈ మత్స్యగంధి యొక్క కుమారుడు వేదవ్యాసుడు. అలాగా ఆయన ఈ చేపలు పట్టేటటువంటి స్త్రీ మత్స్యగంధికి జన్మిస్తాడు. ఆవిడే సత్యవతి దేవి. ఆయన ఈ వేదవ్యాసుడు గొప్ప తపస్సంపన్ను యొక్క కుమారుడు కాబట్టి తండ్రి యొక్క గుణగణాలన్నీ ఆయనకి వచ్చేస్తాయి. ఆయన కూడా పుట్టగానే మంచి యువకుడిలాగా మారిపోయి, అమ్మా నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తా, నన్ను ఆజ్ఞాపించు అని చెప్పి, నాకు ఆజ్ఞ ఇవ్వని అడుగుతాడు. అడగానే, నాయన ఇప్పుడే జన్మించావు, ఎలాగా నిన్ను నేను కొద్ది కాలం కూడా నీతో గడపలేదు అని అంటే, ఆయన ఆవిడకి వరం ఇస్తాడు. తల్లి, నీకు ఎప్పుడు ఏదైనా ఆపద వచ్చినప్పుడు నన్ను తలుసుకో, నేను ఆ, నువ్వు ఎక్కడున్నా కూడా అక్కడికి నేను వస్తాను, నీకు కావలసినటువంటి పని చేసి పెడతానని చెప్పి ఆయన వరం ఇస్తాడు. వరం ఇచ్చి ఆయన ఆ వేదవ్యాసుడు ఇంకా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. విజయ మారిపల్లి మాతాజీ, మీరు హ్యాండ్ రైస్ చేసి పెట్టారు, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? విజయ మారిపల్లి మాతాజీ. ఓకే. సో ఆ వేదవ్యాసుడు ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ సత్యవతి దేవినే శంతన మహారాజు చూడడం జరుగుతుంది యమునా నది తీరంలో. అయితే ఈవిడ ఒక కుమారుణ్ణి కన్నప్పటికీ కూడా ఆవిడకి కన్యత్వం పోదు. ఆ కన్యత్వం పోకుండా ఉండేటటువంటి వరం ఈ పరాశర ముని ఇస్తారు. అయితే ఈ సత్యవతి దేవియే మళ్ళీ శంతన మహారాజుకి యమునా నది తీరంలో కనిపించిన తర్వాత ఆవిడ శరీరం నుండి అద్భుతమైనటువంటి పరిమళము వెదజల్లుతుంది. ఆవిడ చక్కటి సౌందర్యవతి. ఆవిడ్ని చూసి ఆయన ఆవిడ్ని ప్రేమించడం మొదలు పెడతాడు. మొదలుపెట్టి నన్ను పెళ్లి చేసుకోమని ఆయన ఆవిడ్ని అడుగుతాడు. అడగగానే, నేను మా తండ్రి గారి పెంపకంలో ఉన్నాను, నేను నిర్ణయం తీసుకోలేను, మీరు మా తండ్రి గారిని అడిగండి అని చెప్పి ఆవిడ మా దాసరాజు, తన తండ్రి అయినటువంటి దాసరాజు దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. చెప్పగానే ఈ శంతన మహారాజు ఆ దాసరాజు దగ్గరికి వెళ్ళి, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, దయచేసి నాకు ఇచ్చి పెళ్లి చేయండి అంటే, ఈ దాసరాజు అంటాడు, సరే మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా, దానివల్ల మాకు కలిగేటటువంటి లాభం ఏంటి, నువ్వు గొప్ప మహారాజువి, నీకు ఆల్రెడీ ఒక కొడుకు ఉన్నాడు. ఆ? ఆ, ఇప్పుడు మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, నీకు సంతానం కలిగిందనుకో, మీ ఇద్దరికి కలిపి సంతానం కలిగిందనుకో, ఆ సంతానం మీకు సేవ చేస్తూ ఉండాలి, ఇంకా మా జీవితం మొత్తం మీకు దాసులం అయిపోయి ఉండాలి. కాబట్టి మాకు అలా దాసులుగా ఉండడం ఇష్టం లేదు. ఒకవేళ నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే, మా అమ్మాయికి నీకు కలిగినటువంటి సంతానాన్ని నువ్వు రాజ్యానికి పట్టాభిషిక్తుల్ని చెయ్యాలి అంటాడు. అనగానే, అది ఎట్లా కుదురుతుంది, అది అధర్మం కదా, పెద్ద కుమారుడు ఉండగా తర్వాత పుట్టిన వాళ్ళకి ఎలాగ మనం రాజ్య పట్టాభిషేకం చేస్తామని చెప్పి ఈయన ఒప్పుకోడు. కాబట్టి ఒప్పుకోకపోయేసరికి దాసరాజు కూడా మా అమ్మాయిని నీకు ఇచ్చి వివాహం చేయడం మాకు ఇష్టం లేదని చెప్పి ఆయన చెప్తాడు. ఓకే. కిన్నర విజయలక్ష్మి మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఒక డౌట్ ఏంటంటే, శంతనుని భార్య గంగాదేవి కదా,
అవును అట్లాగే మాధవి. ఈశ్వరుడి భార్యగా కూడా గంగాదేవిగా అని అంటారు కదా, అది కరెక్టేనా? నాకు ఒక డౌట్ చాలా రోజుల నుంచి ఉంది. అది ఆహా. స్టోరీ నేను చదివినాను, ఇది మహాభారతం. కానీ గంగాదేవి అనగానే ఈశ్వరుడి భార్య కూడా అంటారు కదా అనేది ఒక డౌట్ ప్రభుజీ. ఓకే ఓకే. అయితే ఆ, శివుడు గంగని నెత్తి మీద వహించాడు కానీ ఆయన వివాహం చేసుకోలేదు. ఆయనకి ఆ, ఆ, ఒక్కతే పత్ని, ఆవిడ పార్వతీదేవి, సతీదేవి పార్వతీదేవి. ఆయన ఏకపత్ని వ్రతుడు. ఆయన గంగని ఎప్పుడు వివాహం చేసుకోలేదు. గంగని ఆయన జటాజూటంలో బంధించి జగదంలో, పెట్టాడు. భగీరథ ఆ, భగీరథుడి తపస్సు వలన గంగాదేవిని ఉమ్. దివి నుండి భూమికి తీసుకొచ్చిండు. అండ్ అది గంగాదేవి కానీ ఇద్దరు శంకరుడి కూడా ఇద్దరు భార్యలు అన్నట్టుగా ఆ, అని గంగాదేవి అంటారు కానీ పార్వతి. ఆయన ఆ, ఎక్కడ ఎప్పుడు గంగాదేవిని వివాహం చేసుకోలేదు ఆయన. ఆహాహా. ఓకే సో భగీరథుడు ఓకే. తపస్సు చేసిన తర్వాత తన పితరులని తర్పణాలు ఆ, వదిలిపెట్టడానికి ఆకాశగంగ కావాలని చెప్పి తపస్సు చేసిన తర్వాత ఆ గంగని యొక్క వేగాన్ని తట్టుకునే శక్తి ఈ భూప్రపంచం అసలు భూమికే లేదు. ఒకవేళ గంగ గనుక అవును. భూమి మీద ఒక్కటేసారి పడితే భూమి మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి ఆ గంగను వహించే వ్యక్తి గురించి నువ్వు తపస్సు చేయంటే ఆయన శంకరుని గురించి తపస్సు చేస్తాడు. ఆయన వచ్చి గంగ భూమి మీదకి దిగుతుంటే ఆయన జటాజుటంలో బంధించేస్తాడు. ఆయన బంధించి ఒక చిన్న పాయని వదిలిపెడతాడు. ఆ పాయే ఇప్పుడు మనకి కైలాసం నుండి వచ్చినటువంటి ఆ పాయి ఇప్పుడు మన గంగా నదిగా ప్రవహిస్తుంది. ఓకే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్ మాతాజీ. హరే కృష్ణ. సో ఈ శంతన మహారాజు దాసరాజు చెప్పినటువంటి కండిషన్ కి ఆయన ఒప్పుకోడు. ఒప్పుకోకపోయేసరికి నేను కూడా నీ యొక్క కోరికని నేను ఒప్పుకోను, మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయను అంటాడు. అనగానే ఈ శంతన మహారాజు తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి దీనంగా ఉంటాడు, చాలా ఏకాంతంలో ఉంటుంటాడు, ఎవరితో మాట్లాడు, చాలా ఆ, ఇంకా తనలో కుమిలిపోతుంటాడు. ఆ, కుమిలిపోతుంటే వాళ్ళ అబ్బాయి అయినటువంటి ఆ, వాళ్ళ అబ్బాయి చూసి, నాన్నగారు ఏం జరిగింది, ఎందుకు ఇట్లా దీనంగా ఉన్నారు మీరు ఆ అని చెప్పి అడుగుతాడు. అడగగానే విషయం తెలుస్తుంది ఈయనకి. ఈయన ఓ, సత్యవతి దేవిని చూసి మనసు పడ్డాడు, పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ నాన్నగారు కండిషన్ పెట్టారని చెప్పి చెప్తాడు. చెప్పగానే అప్పుడు భీష్ముడు వెళ్తాడు. ఈ అబ్బాయి వెళ్తాడు, వీళ్ళ అబ్బాయి. ఇంకా అప్పటికి ఇంకా ఆయనకి భీష్ముడు అని పేరు రాదు. అలా ఈ శంతన మహారాజు యొక్క మొదటి కుమారుడు వెళ్ళి, మా నాన్నగారికి మీ అమ్మాయి నుంచి పెళ్లి చేయాల్సింది అని ఆ సత్యవతి దేవి తండ్రిని అడుగుతాడు. అడగగానే ఆయన ఏమంటాడు, ఆ మా ఆ పిల్లల్ని గనక ఆ రాజుగా పట్టాభిషేకం చేస్తే ఫ్యూచర్ లో మా పిల్లల్ని గనక శంతన్ మహారాజ్ తర్వాత వాళ్ళు రాజ్యాధికారాన్ని స్వీకరిస్తే గనక మేము ఒప్పుకుంటామంటారు. అనగానే ఈయన ఏమంటాడు, నేను మీకు మాట ఇస్తున్నాను, నా నేను రాజ్యాధికారాన్ని స్వీకరించను. సో తర్వాత మా నాన్నగారి తర్వాత రాజ్యాధికారాన్ని స్వీకరించే వాళ్ళు మా నాన్నగారికి సత్యవతి దేవికి కలిగినటువంటి సంతానమే ఆ రాజ్యాన్ని, అధికారం వాళ్ళే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తారు అని ఈయన మాటిస్తాడు. మాటిచ్చిన తర్వాత ఆ దాసరాజు ఏమంటాడంటే, నాయన నువ్వంటే ధర్మాత్ముడివి, ఆ, ధర్మరతుడివి కాబట్టి నువ్వు మాటిచ్చావు. కానీ రేపు పొద్దున నీకు పుట్టబోయే సంతానం వాళ్ళు నీ అంత ధర్మతత్పరులు కాలేరు అనుకోండి. మా అమ్మాయి పిల్లలతో వాళ్ళు యుద్ధానికి దిగుతారు. అప్పుడు మా ఎట్లాగో నువ్వు చాలా గొప్ప బలశాలివి కాబట్టి నీ పుత్రులు ఎలాగో వాళ్ళు కూడా బలశాలి అయి అయి ఉంటారు. కాబట్టి నీ పుత్రుల చేతిలో మా అమ్మాయి పుత్రులు ఓడిపోవడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ మేము దాసులమే అవ్వాల్సి ఉంటుంది అని చెప్పి అంటాడు. అనగానే భీష్ముడు అప్పుడు ఆయన ప్రతిజ్ఞ చేస్తాడు, నేను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాను, నా జీవితంలో నేను పెళ్లి చేసుకోను. నేను నేను నాకు సంతానం కలిగితే నా సంతానం మీకు ఆపదలు కలిగిస్తారనే మీరు బాధపడుతున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకోను. ఇక నా జీవితంలో జీవితం మొత్తం బ్రహ్మచారిగా నేను బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరిస్తున్నానని చెప్పి ఆయన ఒక గొప్ప వ్రతం స్వీకరిస్తాడు. ఇంకా భీష్మించుకొని ఇంకా జీవితం మొత్తం బ్రహ్మచారిగా ఉంటాడనే భీష్మించుకొని ఉంటాడు కాబట్టి అప్పుడు ఆయనకి భీష్మ అని చెప్పేసి నామకరణం జరుగుతుంది. తండ్రి గారి గురించి ఇంత త్యాగం చేశాడు కాబట్టి తండ్రి గారి కోరిక తీర్చడానికి తన తండ్రి అయినటువంటి శంతన మహారాజు ఆయనకి గొప్ప వరం ఇస్తాడు. నాయన, నువ్వు నా గురించి ఇంత త్యాగం చేశావు కాబట్టి నీకు ఆ, ఇచ్ఛామరణం, నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నేను మరణం వరిస్తుంది తప్ప నిన్ను ఎవరు సంహరించలేరు, నిన్ను ఎవరు చంపలేరు. నీవు వృద్ధాప్యం బారిన పడి ఆ, కాలక్రమంలో మరణించవు. నువ్వు కోరుకుంటే మరణం నేను వరిస్తుంది అని ఇచ్ఛామరణం
వరాన్ని తన కొడుకైనటువంటి భీష్మునికి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఈ శంతన మహారాజు సత్యవతి దేవిని వివాహం చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు కలిపి ఆ, ఇద్దరు సంతానం కలుగుతారు. ఒక ఆ ఇద్దరు సంతానం పేరు విచిత్ర వీరుడు, అలాగే చిత్రాంగదుడు. ఓకే. వీళ్ళిద్దరూ ఎట్లా అంటే ఆ ఇందులో చిత్రాంగదుడు ఎవరైతే ఉన్నారో మంచి బలశాలి, ఎప్పుడు ఉత్సాహంతో యుద్ధం అది చేయాలని చెప్పేసి ఉత్సాహంతో ఉంటాడు. ఈ చిత్రాంగదుడు ఒకసారి ఇంకా వీళ్ళు సంతానం కలిగిన తర్వాత శంతన మహారాజు ఆయన కాలం చేసేస్తారు. ఆయన శరీరాన్ని వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టిన తర్వాత ఇంకా భీష్ముడు ఆ, రాజ్యాన్ని సంరక్షిస్తూ ఉంటాడు. శంతన మహారాజు యొక్క కుమారులైనటువంటి వీళ్ళు రాజ్య బాధ్యతలు స్వీకరించి వాళ్ళు వాళ్ళకి ఈయన అసిస్ట్ చేస్తుంటాడు అనమాట. చేస్తుంటే ఒక రోజు ఏం జరుగుతుంది, ఈ చిత్రాంగతుడు అరణ్యానికి వెళ్తాడు వేటాడడానికి. ఆ అరణ్యంలో ఒక గంధర్వుడు కలుస్తాడు ఈయనకి. కలిసిన తర్వాత ఆ గంధర్వుడి పేరు కూడా చిత్రాంగదుడు. ఆ ఇద్దరి మధ్యలో వాగ్వివాదం జరుగుతుంది. అయితే చిత్రాంగదుడుగా నువ్వని ఉండాలి, నేనని ఉండాలి. లేదంటే నువ్వు పేరు మార్చుకో, లేదంటే నాతో యుద్ధం చెయ్యి అని చెప్పేసి ఆ గంధర్వుడు షరతు పెడతాడు. షరతు పెడితే ఈ చిత్రాంగదుడు ఆ గంధర్వ చిత్రాంగదుడితోటి యుద్ధం చేసి అతనితో యుద్ధంలో మరణిస్తాడు. ఈయన మరణించిన తర్వాత ఇంకా భీష్ముడు చాలా తన తమ్ముడిని చంపారని చెప్పేసి గంధర్వుల మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఇంకా భీష్ముని యొక్క యుద్ధానికి ఎవరు తట్టుకోలేరు. ఇంక అందరూ కూడా ఆయనని ఉపశమింపజేస్తారు. ఉపశమింపజేసిన తర్వాత ఆయన మళ్ళీ రాజ్యానికి వచ్చేస్తాడు. ఈ విచిత్ర వీరుడు ఉంటాడు కానీ ఆయన ఎలాంటి బాధ్యత లేకుండా కేవలం ఇంద్రియ సుఖాల గురించే జీవిస్తూ ఉంటాడు. తినడం, పడుకోవడం, స్త్రీలతోని సాంగత్యం పెంచుకోవడం, ఇది మాత్రమే ఇతని యొక్క దినచర్య. ఇతనికి అప్పట్లో రాజులు స్వయంవరం అనేది పెట్టేవాళ్ళు అనమాట. స్వయంవరానికి వెళ్ళి ఆ ఆ, ఒక స్త్రీని గెలుచుకొని రావాలి. ఆ వీరశుల్క అని చెప్పేసి అంటారనమాట. అంటే ఆవిడ్ని ఆ రాజులు వీరత్వం చూపించి గెలుచుకొని రావాలి స్త్రీని. అప్పుడు గెలుచుకొని వచ్చి వాళ్ళని వివాహం చేసుకునేవారు. ఈయనక యుద్ధం రాదు, ఏం రాదు, ఏ బాధ్యత లేకుండా ఉంటాడు. ఇంక ఈయనకి ఏ స్వయంవరానికి వెళ్ళాలని కోరిక ఉండదు. వెళ్తే ఎక్కడ వీరత్వం చూపించాలని చెప్పేసి ఈయన ఎక్కడికి వెళ్ళాడు. ఇంకా ఈయన గురించి భీష్ముడే ఏం చేస్తాడు, ఒక స్వయంవరానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఆ స్వయంవరంలో ఆ ముగ్గురు కన్యల గురించి స్వయంవరం జరుగుతుంది. అంబ, అంబిక, అంబాలిక అని ముగ్గురు కన్యల గురించి ఆ వాళ్ళ తండ్రి గారు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. ఈ భీష్ముడు ఆ స్వయంవరానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాజులందరినీ ఒంటి చేత్తో ఓడించేసి ఈ ముగ్గురు స్త్రీలని తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చేసేసి విచిత్ర వీరుడి ముందట నిలబెడతాడు. నాయన, నీ గురించి నువ్వు వివాహం చేసుకోవడానికి ముగ్గురు స్త్రీలను తీసుకొని వచ్చిన, వీళ్ళని నువ్వు వివాహం చేసుకొని సంతానాన్ని, మన మన వంశాన్ని వృద్ధి చేయి అంటాడు. అనగానే ఈ ముగ్గురు స్త్రీలలో అంబ అనేటటువంటి స్త్రీ ఎవరైతే ఉంటుందో ఆవిడ భీష్ముడి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు నన్ను ఆ, గెలుచుకొని తీసుకొచ్చారు కానీ దయచేసి నా ఒక విషయాన్ని వినండి. నేను ఇంతకు ముందే ఒక రాజుని ప్రేమించి ఉన్నాను. నేను అతన్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. ఆ, కాబట్టి మీరు నన్ను ఆ రాజు దగ్గరికి వదిలిపెట్టేవలసింది అని చెప్పి ఈవిడ అంటుంది. అనగానే, అయ్యో తల్లి క్షమించు, నాకు తెలియదు ఆ విషయం. కాబట్టి నిన్ను తీసుకెళ్ళి నువ్వు ఎవరినైతే ప్రేమించావో వాళ్ళ దగ్గర వదిలిపెడతానని చెప్పి ఆయనే చెప్తారు. చెప్పగానే ఆవిడ్ని తీసుకెళ్లి ఆ రాజు ఏ రాజు దగ్గర ఏ రాజునైతే ఈవిడ ప్రేమించిందో ఆయన దగ్గరికి తీసుకెళ్తాడు. ఆయన అంటే నాకు భిక్ష వేస్తున్నాను ఈ స్త్రీని, నన్ను నాతో యుద్ధం చేసి నన్ను ఓడించేసేసి ఇప్పుడు ఈ స్త్రీని తెచ్చి నాకు భిక్షం వేస్తున్నావు అని చెప్పి నేను ఈవిడ్ని స్వీకరించను. నువ్వు గెలుచుకొని తీసుకెళ్ళావు కాబట్టి నువ్వే ఈవిడ్ని వివాహం చేసుకో అని చెప్పి ఆ ఆ రాజు అంటాడు. అనగానే, నేనెట్లా వివాహం చేసుకుంటా, నేను ఆజన్మ బ్రహ్మచారిగా వ్రతాన్ని స్వీకరించాను, నేను వివాహం చేసుకోలేనని చెప్పి ఆయన ఏం చేస్తాడు, ఆ అంబని తీసుకొని వచ్చి మళ్ళీ తన తమ్ముడికి ఇచ్చి, నాయన నువ్వే ఈవిని వివాహం చేసుకో అంటాడు. అనగానే ఆయన ఏమంటాడంటే, లేదు లేదు, నేను ఎట్లా వివాహం చేసుకుంటా, ఈవిడకి ఆల్రెడీ ఇంకొక పురుషుడు ఈవిడ మనసులో ఉన్నాడు, కాబట్టి నేను వివాహం చేసుకోలేను అని ఆ వాళ్ళ తమ్ముడు అంటాడు. అనగానే ఇంక ఈ స్త్రీకి ఎటెళ్ళాలో తెలియక ఆవిడ
మీరే నన్ను వివాహం చేసుకోండి అని చెప్పి భీష్ముడికి ప్రతిపాదిస్తుంది. ప్రతిపాదించగానే భీష్ముడు ఏమంటాడు, తల్లి నేను వివాహం చేసుకోలేను, నేను ఆజన్మ బ్రహ్మచారిగా వ్రతాన్ని స్వీకరించి ఉన్నాను కాబట్టి నేను వ్రతభంగం చేయలేను, నేను వివాహం చేసుకోలేను, నువ్వు నీ ఇష్టం వచ్చిన పురుషుని వరించు అని చెప్పి ఆయన చెప్తాడు. చెప్పగానే నేను అట్లా ఇట్లా వరిస్తా, మీరు నన్ను గెలుచుకొని వచ్చారు కాబట్టి మీరే నన్ను వివాహం చేసుకోవాలని ఆవిడ పట్టుబడుతుంది. పట్టగానే నేను నేను చేసుకోను అని ఈయన కరాఖండిగా చెప్పేస్తాడు. చెప్పగానే ఈవిడ ఏం చేస్తుంది, ఈ భీష్ముడి యొక్క గురువు గారు పరశురాముడు, పరశురాముడి దగ్గరికి వెళ్తుంది. పరశురాముడి దగ్గరికి వెళ్ళి ఆ పరశురాముడికి చెప్తుంది, అయ్యా గురువు పరశురామ ఆ, అయ్యా మహర్షి, మీ శిష్యుడైనటువంటి నేను ఒక కష్టంలో ఉన్నాను, నా కష్టాలను తీరుస్తా అని వరం ఇవ్వండి అని అడిగితే, సరే తల్లి నీ ఏ కష్టంలో ఉన్నా కష్టంలో నేను బయటపడే వరటువంటి వరం ఇస్తున్నానని చెప్పి ఆయన చెప్పగానే ఈవిడ చెప్తుంది ఇంక అప్పుడు, మీ శిష్యుడైనటువంటి భీష్ముడు నన్ను స్వయంవరంలో గెలుచుకొని తీసుకొచ్చాడు, నేను అప్పటికే ఇంకొకతన్ని ప్రేమిస్తున్నాను. ఆ ఆ విషయం చెప్పగానే ఆ రాజు దగ్గరికి నన్ను తీసుకెళ్తే ఆయన నన్ను వివాహం చేసుకోలేదు, మీ శిష్యుడి యొక్క తమ్ముడు నన్ను వివాహం చేసుకోలేదు, ఇప్పుడు భీష్ముడు కూడా నన్ను వివాహం చేసుకోను అంటున్నాడు. సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దయచేసి మీ శిష్యునికి మీరే చెప్పి నన్ను వివాహం చేసుకోమని చెప్పండి అని అంటాడు. అని అంటుంది. అనగానే ఈ పరశురాముడు ఆ అంబని వెంట పెట్టుకొని భీష్ముడి దగ్గరికి వస్తాడు. వచ్చి ఆ నా శిష్యుడే కాబట్టి నాయనా భీష్మ, నువ్వు ఏ వ్రతం స్వీకరించినా కూడా స్త్రీని ఇలాగ మనము స్వేచ్ఛగా వదిలేయలేము కాబట్టి ఇవి నువ్వు వివాహం చేసుకోవాల్సింది అని పరశురాముడు చెప్తాడు. చెప్పగానే భీష్ముడు, గురువర్య మీకు తెలియంది కాదు, నేను ఆజన్మ బ్రహ్మచారి వ్రతాన్ని స్వీకరించాను, నేను ఎలాగ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఏ, చేసుకోలేను నేను, దయచేసి నన్ను మన్నించండి, మీరు చెప్తున్నటువంటి ఈ మాట నేను వినలేను అని అంటాడు. అనగానే పరశురాముడు ఆయన ఆగ్రహం వచ్చేస్తుంది, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, నాతో యుద్ధం చేసి నాతో యుద్ధం చేస్తావా అని చెప్పి ఆయన చెప్తాడు. చెప్పగానే భీష్ముడు, మీరు యుద్ధరంగానికి పదండి, నేను కూడా యుద్ధరంగానికి వస్తానని చెప్పి ఇంకా పరశురాముడికి భీష్ముడికి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది అంబ గురించి. పరశురాముడు భీష్ముని యుద్ధంలో ఓడించి ఈ అమ్మాయి నుంచి పెళ్లి చేయాలని, భీష్ముడు యుద్ధంలో గెలిచి ఇంకా తన బ్రహ్మచర్య వ్రతాన్ని అలాగే కొనసాగించాలని ఘోరంగా యుద్ధం చేసుకుంటారు. ఒకానొక సమయంలో భీష్ముడు సంధించినటువంటి బాణాలకి పరశురాముడు కొన్ని క్షణాల పాటు ఆయన మూర్ఛిల్లిపోతాడు. మళ్ళీ తేరుకొని మళ్ళీ యుద్ధం చేస్తుంటాడు. ఇంకా వీళ్ళ యుద్ధం ఎంత భయంకరంగా అవుతుందంటే మొత్తం అల్లకల్లోలం జరుగుతుంది. అప్పుడు అందరూ దేవతలు, నారదుడు అందరూ వచ్చి ఇద్దరికి కూడా కాంప్రమైజ్ చేస్తారు. అయ్యా మీరిద్దరు గొప్ప గొప్ప వీరులు, మీరిద్దరు యుద్ధం చేసుకుంటే లోకకంటకం అవుతుంది, మీరే యుద్ధం చేసుకుంటే ఎలాగా, లోకాల్ని కాపాడాల్సినటువంటి వారు అని చెప్పి ఇద్దరికి సంధి కుదురుస్తారు. పరశురామ, మీ శిష్యుడు ఆయన నీ దగ్గర ఎంతో కాలం శిక్షణ తీసుకున్నాడు, తన వ్రతాన్ని మనం గౌరవించి అలాగే మీరు అనకూడదు అని చెప్పి పరశురాముడికి భీష్ముని, నాయనా నీ గురువు గారు ఆయన మీదికి నువ్వు బాణాలు ఎలా సంధిస్తావయ్యా అని చెప్పి ఇద్దరిని కూడా వాళ్ళు సంధి చేస్తారు. ఇద్దరి మధ్యలో చేయగానే ఇప్పుడు ఈ పరశురాముడు ఆ అంబకి చెప్తాడు, తల్లి నన్ను క్షమించు, నేను నీకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చలేకపోతున్నాను, దయచేసి నువ్వు ఎక్కడికైనా వెళ్ళు అని ఆవిడికి చెప్తాడు. చెప్పగానే ఈవిడ గొప్ప తపస్సు చేస్తుంది శివుడికి. తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైన తర్వాత ఆ భీష్ముడిని చంపేటటువంటి వరం కోరుకుంటుంది. శివుడు ఏం చేస్తాడంటే, ఈ జన్మలో నీకు అది తీరదు, వచ్చే జన్మలో తీరుతుందని చెప్పి ఆయన వరం ఇస్తాడు. తర్వాత జన్మలో ఆ స్త్రీయే మళ్ళీ స్త్రీగా పుడుతుంది. పుట్టిన తర్వాత మళ్ళీ ఒక గంధర్వుడి ద్వారా పురుషుడిగా మారిపోతుంది. ఆవిడకే శిఖండి అని పేరు. ఆ శిఖండియే మళ్ళీ భీష్ముడి యొక్క మరణానికి కారణమవుతుంది. ఇలాగా ఇంకా ఈ విచిత్ర వీర్యుడు ఆ మీ అం అంబిక అంబాలికతోని కాపురం చేస్తూ చేస్తూ సంతానాన్ని పెంపొందించకుండానే ఆయన మరణించేస్తాడు. మరణించిన తర్వాత ఇంకప్పుడు కురువంశం నిర్వంశం అయిపోతుంది. అంటే ఇంకా వంశం లేకుండా ఇంకా భీష్ముడా పెళ్లి చేసుకోడు. తన తమ్ముడైనటువంటి చిత్రరథుడు విచిత్ర వీర్యుడు సంతానం కనలేదు. ఇప్పుడు ఎలాగా అని చెప్పి తల్లి సత్యవతి దేవి భీష్ముడి దగ్గరికి వచ్చి, నాయన ఆపత్ సమయం కాబట్టి నువ్వే వీళ్ళిద్దరిని స్వీకరించు అంటుంది. అనగానే ఈయన తల్లి నేనెలా స్వీకరించాలి, నేను బ్రహ్మచారిని నేనెలా స్వీకరించాలి అని ఆయన అంటాడు. అనగానే ఆయన ఇంకో విషయం ఏం చెప్తాడంటే, అమ్మా నీకు
నీ పుత్రుడైనటువంటి వ్యాసుడు ఉన్నాడు కదా, నీవు ఎప్పుడైనా ఆపదలో ఉంటే వచ్చి కాపాడుతా అన్నాడు కదా, నీ పుత్రుడిని తలుచుకో అంటాడు. అనగానే ఈవిడ వ్యాసుని స్మరిస్తుంది. వ్యాస భగవానుడు వస్తాడు. వచ్చిన తర్వాత వ్యాసుని చెప్తుంది ఈ స అంబిక ఆ అంబిక అంబాలిక వీళ్ళిద్దరు కూడా ఋతుమతులైన తర్వాత, ఋతు స్నానం చేసిన తర్వాత వీళ్ళని నువ్వు అనుగ్రహించాలి, వీళ్ళ ద్వారా నువ్వు పుత్ర సంతానం పెంపొందించాలి అని సత్యవతి దేవి కోరుకుంటుంది. కోరుకోగానే వ్యాసుడు తల్లి నీ ఆజ్ఞ అని చెప్పి ఆయన కేవలం తల్లి చెప్పినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఆయన వచ్చాడు తప్ప ఆయనకి ఎలాంటి వికారం లేదు. ఇంకా ఆయన సరే తల్లి అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరు కూడా ఋతుస్నానం చేసిన తర్వాత ఈ వ్యాసుడు ఉన్నటువంటి గదికి పంపించడం జరుగుతుంది. మొదటిగా అంబికని మన ఆ, అం అంబికను పంపిస్తారు. పంపించగానే ఈ వ్యాసుడి యొక్క ఆ, మన శరీరాన్ని, ఆయన యొక్క తేజస్సును చూసి ఆవిడ తట్టుకోలేక కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకున్న తర్వాత ఆ ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఆ ఆ వ్యాసుడు వచ్చి చెప్తాడు, తల్లి సరిగా ఆ అనుగ్రహించలేకపోయాను, ఆవిడ కళ్ళు మూసుకుంది భయపడింది అని చెప్తాడు. చెప్పగానే సరే అని చెప్పి తర్వాత అంబాలికని ప్రవేశపెడతారు. అయితే అంబాలిక వెళ్ళడానికి ఆవిడ కూడా జంకుతుంది. జంకి ఆవిడ ఏం చేస్తుందంటే ఆ, ఈ అంబికకి అంబాలికలకి ఇద్దరికి కలిపి ఒక ఆ, చెలికత్త ఉంటుంది. అంటే వీళ్ళకి సేవలు చేసే ఒక చెలికత్త ఉంటుంది. ఆవిడ వ్యాసుని చూసి అబ్బా ఏం తేజస్సు అని చెప్పేసి, అద్భుతంగా ఉన్నాడని చెప్పేసి ఆవిడ ఆ వ్యాసుడి మీద మోహిస్తుంది. ఆవిడ వ్యాసుడు అంటే ఇష్టపడుతుంది ఆవిడ. ఇంకా ఈ అంబాలిక వెళ్ళడం కంటే ముందు ఈ చెలికత్తెని పంపిస్తారు వాళ్ళు. పంపించగానే ఆ సత్యవతి దేవికి తెలియకుండా చెలికత్తెని పంపిస్తారు. వ్యాసుడు ఆవిడని అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన తర్వాత తెలుసుకుంటాడు ఈవిడ అంబాలిక కాదు, ఆ, ఈవిడ దాసి అని చెప్పి తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఆ విషయం సత్యవతి దేవికి చెప్తాడు. తల్లి సరిగా అనుగ్రహించలేకపోయాను, దాసిని పంపించడం జరిగింది అంటాడు. అనగానే ఇప్పుడు లేదు ఇప్పుడు అంబాలికని పంపిస్తామని చెప్పి అంబాలికని అనుగ్రహించు అని చెప్పి అంబాలికని ప్రవేశపెట్టగానే అంబాలిక ఆశ్చర్యపోయి చూస్తుంది ఇట్లా వ్యాసుని. అద్భుతం, ఏదో అద్భుతంగా ఆవిడ చూస్తుంది. వ్యాసుడు ఆమెని అనుగ్రహిస్తాడు. తర్వాత ఏం జరుగుతుందంటే ఈ అంబికకేమో ధృతరాష్ట్రుడు, ఆవిడ ఆ, ఆ కళ్ళు లేకుండా గుడ్డివాడుగా ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. ఆ తర్వాత దాసికేమో విదురుడు జన్మిస్తాడు. ఆ తర్వాత ఈ అంబాలికకేమో పాండురాజు జన్మిస్తాడు. చాలా తెల్ల వర్ణంతోటి, ఆ, తెల్లటి వర్ణంతోటి ఈ ముగ్గురు సంతానం కలుగుతుంది. ఇంకా అలాగా కురువంశం మళ్ళీ మొదలవుతుంది. ఇలాగ మొదలైనటువంటి ఇలాగా కురువంశం మొదలవుతుంది. మొదలయ్యి ఇంకా ఈ ధృతరాష్ట్రుడు, పాండురాజు ఇద్దరు కూడా రాజ్య పరిపాలన చేస్తుంటారు. ఇంకా వీళ్ళని ఆ ఈ యొక్క మన విదురుడు ఎవరైతే ఉన్నారో ఆయన సేవిస్తూ ఉంటాడు. ఓకే. సో ఈ విదురుడు కూడా ఆయన సాక్షాత్ యమధర్మరాజు యొక్క అంశ. ఆయన పుట్టడానికి ఒక చరిత్ర ఉంది. ఓకే. సో ఈ రోజు మనం కురు వంశం ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఆ మనం ఒక శ్లోకాన్ని నేర్చుకుని ఈరోజు ఈ క్లాస్ మనము ముగించుకుందాం. ఓకే. సో ఈ భగవద్గీతలోని మొట్టమొదటి శ్లోకమైనటువంటి ఆ, ఈ శ్లోకాన్ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. అవును. సో ఎంతమందికి ఈ శ్లోకం వచ్చు? ఇది చాలా ఫేమస్ శ్లోకం, ఫస్ట్ శ్లోకం కాబట్టి చాలా మందికి వచ్చే ఉంటుంది. హ్యాండ్ రైజ్ చేయండి. రాజేశ్వర్ ప్రభు, పావనికే మాతాజీ, విజయ మారేపల్లి మాతాజీ. ఓకే, సంతోషం. ఓకే. ధర్మ నేను చెప్తాను, నాతో పాటు మీరు అందరు కూడా చెప్పండి. తర్వాత ఒక్కొక్కరికి నేను అవకాశం ఇస్తాను. ఓకే. నాకు వచ్చు ప్రభుజీ హరే. ఓ చాలా సంతోషం. మీరు హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి, నేను క్రమ పద్ధతిలో ఒక్కొక్కరికి అవకాశం ఇస్తాను. ఓకే. ఆ, ధృతరాష్ట్రువాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఒక నిమిషం. క్షేత్రే ఓకే. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవాః
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవాః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సో ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతున్నాడు, నాయనా సంజయ, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో సమావేశమైనటువంటి నా పుత్రులు పాండుపుత్రులు ఏం చేస్తున్నారని చెప్పి ధృతరాష్ట్రుడు అడగడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనకి హ్యాండ్ రైజ్ చేసినటువంటి ఒక్కొక్కరికి నేను అవకాశం ఇస్తాను, వాళ్ళు మాత్రమే చదవండి. ఫస్ట్ విజయ మారిపల్లి మాతాజీ, మీరు చదవండి మాతాజీ. విజయ మాతాజీ. తర్వాత పావని మాతాజీ, మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవాః మామకాః పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. ఆ, తర్వాత డాక్టర్ విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతాయుయుత్సవాం మామకామాం పాండవచ్చైవ వినుకుర్వత సంజయాం. థ్యాంక్ యూ హరే మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే హరే. కృష్ణ. తర్వాత లక్ష్మి వల్లంపాటి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకః పాండవచ్చైవ కిమకుర్వత సంజయ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. తర్వాత దేవిశ్రీ యశోదాదేవి దాసి మాతాజీ. మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే రైట్. ప్రభుజీ, అయ్యింది ఇప్పుడు. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ధృతర మాతాజీ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవాః మామకా పాండవచ్చైవ కిమ కుర్వత సంజయ. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తప్పులు అయినా ప్రభుజీమనా? పర్వాలేదు మాతాజీ. సుధా మాతాజీ, మీరు. ప్రభుజీ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ. దండత్ ప్రణామ మాతాజీ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకః పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. వెరీ గుడ్ మాతాజీ, థ్యాంక్ యూ. హరే తర్వాత కృష్ణ. హరే కృష్ణ. తర్వాత రాజేశ్వర్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండత్ ప్రణామ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామకాః పాండవచ్చైవ కిమ కుర్వత్ సంజయ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. తర్వాత సంధ్యా మాతాజీ. తర్వాత కిన్నెర విజయలక్ష్మి మాతాజీ. ఓకే, సంధ్యా మాతాజీ చదువుతారా శ్లోకం? చదువుతాను. చదవండి మాతాజీ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవైశ్చైవ కిమ కుర్వత సంజయః. హరే కృష్ణ మామక ప్రభు. పాండవాశ్చైవ పాండవాశ్చైవ. పాండవాశ్చైవ ఓకే. కిమ కుర్వత సంజయః. థ్యాంక్ హరే యూ కృష్ణ. మాతాజీ. తర్వాత కిన్నెర విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాం పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ.
థ్యాంక్ హరే యూ వెరీ కృష్ణ. మచ్ మాతాజీ. హరే కృష్ణ. తర్వాత ఇందిరా బోయినా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండత్ ప్రణామ్. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. థ్యాంక్ థ్యాంక్ యూ యూ వెరీ ప్రభు. మచ్ మాతాజీ. వెల్కమ్ మాతాజీ. థ్యాంక్ యూ. నివేదిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. థ్యాంక్ యూ హరే వెరీ కృష్ణ మచ్ ప్రభు. మాతాజీ. హరే కృష్ణ. భారతి పెరుమాల్ మాతాజీ. హరే కృష్ణ శ్రీదేవి ప్రభు. హరే మాతాజీ. కృష్ణ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవైశ్చైవ కిమకుర్వత సంజయః. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. శ్రీదేవి అంగరా మాతాజీ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. థ్యాంక్ యూ మాతాజీ. ఈశారాణి మాతాజీ. ధృతరాష్ట్ర ఉవాచ హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. దండాతురణ ప్రభు. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవస్సైవ కిమకుర్వత సంజయః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. విజయ మారిపల్లి మాతాజీ. ఇది కాముని విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ మాతాజీ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాం పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. హరే థ్యాంక్ యూ కృష్ణ మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ. అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కూడా చక్కగా శ్లోకాన్ని ఆ చదివారు. చాలా చాలా సంతోషం. సో ఈరోజు మనము క్లాస్ ఇక్కడితో ఆపేద్దాం. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి శుక్రవారం 8 గంటలకి మనం కలుసుకుందాం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనకి ప్రతిరోజు కూడా 11 గంటలకి పరిపూర్ణ పద్మావతి దేవిదాసి మాతాజీ జప అంటే ఒక 2 మాల జపం అలాగే ఒక శ్లోకం గురించి చర్చించడం జరుగుతుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు 11 o'clockకి కూడా జాయిన్ కావచ్చు ప్రతిరోజు ఉదయం. ఎందుకంటే చాలా మంది మాతాజీస్ గృహస్థ మాతాజీస్ ఎవరైతే ఉన్నారో అది చాలా కన్వీనియంట్ టైం అందరికి. ఇంకా అందరూ ఇంట్లో వాళ్ళు పిల్లలు అలాగే హస్బెండ్ కూడా జాబ్కి వెళ్ళిపోతారు కాబట్టి చాలా ఖాళీ టైము. అందు గురించని అప్పుడు ఒక సెషన్ పెట్టడం జరిగింది. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఆ క్లాస్లో కూడా జాయిన్ అవ్వచ్చు 11 o'clockకి. సో ఆ క్లాస్ లింక్ మాతాజీ మనకి రోజు మన గ్రూప్లో షేర్ చేస్తారు. మీరు జాయిన్ అవ్వచ్చు. అది ఒకటి. ఇంకొకటి చాలా చాలా అభినందించాల్సినటువంటి విషయము, చాలా చాలా కృతజ్ఞత తెలుపవలసినటువంటి విషయం, మీరందరూ కూడా మన గీతా 18 రోజుల కార్యక్రమం అటెండ్ అయిన తర్వాత దేవాలయానికి అలాగే ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగడానికి మీరందరూ కూడా చాలా చాలా చక్కగా మీ శక్తి మేరకి విరాళాలు ఇవ్వడం జరిగింది. అందరికి కూడా పేరు పేరున ఎవరెవరైతే ఇలాంటి కార్యక్రమాలు కొనసాగడానికి సహకరించి మీ శక్తి మేరకు ఎంతో కొంత డొనేషన్స్ చేశారో వాళ్ళందరికీ కూడా దండవత్ ప్రణామ్. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా గురుగారు కూడా మీ అందరి గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే మనము వచ్చే వారము ఈ ఆదివారం కాక వచ్చే వారం మనకి 11th మే 11 మే ఆ రోజు నరసింహ చతుర్దశి. ఓకే. సో నరసింహ చతుర్దశి కాబట్టి ఆ రోజు మేము ఇస్కాన్ నందనవనంలో గొప్ప యజ్ఞాన్ని మేము నిర్వహిస్తున్నాము. యజ్ఞం సాయంకాలం ఉంటుంది. ఆ రోజు మధ్యాహ్నము
మనం అందరం కూడా ఎవరెవరైతే గీతా 18 రోజుల కార్యక్రమాన్ని అటెండ్ చేశారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో మాకు సర్టిఫికేట్ మేము వచ్చి దేవాలయానికి వచ్చి తీసుకుంటామని ఎవరైతే గూగుల్ ఫామ్లో నింపారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు అక్కడ ఇస్కాన్ నందనవనంలో సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లొకేషన్ అది నేను మళ్ళీ మన గ్రూప్లో షేర్ చేస్తాను. ఓకే, సో మళ్ళీ మనం ఎట్లాగో నెక్స్ట్ ఫ్రైడే కలుస్తాం కాబట్టి మనం ఈ విషయం గురించి మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తాను మీ అందరికీ. సో హైదరాబాద్లో ఎవరెవరు ఉన్నారో ఎవరెవరు రాగలుగుతారో వచ్చి స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. రాలేని వారు ఆన్లైన్లో కావాలి అని చెప్పి ఆప్షన్ పెట్టిన వాళ్ళకి ఆన్లైన్లో ఆ సర్టిఫికేట్ ఏ రోజైతే ఇస్తామో ఆ రోజు నుండి 15 రోజుల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆన్లైన్లో ఇవ్వడం కొద్దిగా లేట్ అవుతుంది. ఓకే, సో అది. సో మీరందరూ కూడా ఒకసారి ఇస్కాన్ నందనవనంకి రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇస్కాన్ నందనవనము మేము కొత్తగా డెవలప్ చేస్తున్నటువంటి దేవాలయము. ఇప్పుడిప్పుడే అక్కడ దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుండి కార్యక్రమాలు అవి నిర్వహిస్తున్నాము. ఇస్కాన్ హ్యాబిట్స్ ఆధ్వర్యంలో ఆ దేవాలయాన్ని మేము డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మీరందరూ కూడా ఒకసారి వచ్చి చక్కగా అందరితో కలిసి మంచి కీర్తనలో పాల్గొని అలాగే మహాప్రసాదాన్ని స్వీకరించాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఎవరికైతే వీలవుతుందో మార్నింగ్ 11 o'clock సెషన్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, నో ప్రాబ్లం. అంటే అందులో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ జాయిన్ అవ్వదు అంటే మీ వీలు బట్టి మీ కన్వీనియంట్. మార్నింగ్ 6:30కి ఒక క్లాస్ ఉంటుంది, 11 o'clock ఒక క్లాస్ ఉంటుంది, తర్వాత ప్రతి శుక్రవారం ఈ క్లాస్ ఇట్లా ఉంటుంది. సో మీ వీలుని బట్టి ఈ ఈ ఎప్పుడెప్పుడు ఏ క్లాస్ ఉన్నాయో వాటన్నిటిలో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ. అదే చెప్పాలనుకున్నాను నేను. చాలా చాలా సంతోషం. ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే హరే కృష్ణ. ఒక్కొక్కరుగా అడగండి. ఒక్క నిమిషం హ్యాండ్ రేస్ చేసి పెట్టండి, నేను అవకాశం ఇస్తాను, వాళ్ళు అడగండి. ఓకే, సో మొట్టమొదట దేవిశ్రీ యశోదాదేవి మాతాజీ హ్యాండ్ రేస్ పెట్టండి. మీకు ఏమైనా ప్రశ్న ఉందా? ప్రభుజీ ఈవినింగ్ 6 కా మీరు మార్నింగ్ 6 కా అన్నది? మార్నింగ్ 6కి ప్రతిరోజు మనకి మార్నింగ్ 6కి 6:30కి 6 కాదు 6:30కి జపా క్లాస్ ఉంటుంది. దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. భగవద్గీతలో శ్లోక బై శ్లోక వెళ్తుండం. సో ఈ వారం మనం చేసుకునే కార్యక్రమం ఏదైతుందో దీంట్లో భగవద్గీత శ్లోకాలతో పాటు మనము చేసుకునేటటువంటి వివిధమైనటువంటి ఆరతులు అలాగే ప్రత్యేకమైన తిథుల గురించి మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. ఈరోజు రామానుజుల వారి శంకరుల గురించి మాట్లాడదాం అనుకున్నాను కానీ చాలా మంది ప్రొద్దున విన్నారు కాబట్టి నేను మాట్లాడలేకపోయాను. ఓకే, సో అది మాతాజీ. తర్వాత కిన్నర విజయలక్ష్మి మాతాజీ మీరేమైనా అడగాలనుకుంటున్నారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మీ క్లాసులు బాగున్నాయి ప్రభుజీ. అంటే నేను భగవద్గీత చదివేదాన్ని కానీ నాకు అర్థం కాకపోయేది, కానీ మీరు చెప్పిన తర్వాత మళ్ళీ ఆ భగవద్గీత చదువుతుంటే మంచిగా అర్థం అవుతుంది. మంచిగా క్లాస్ రూమ్ లో టీచర్స్ స్టూడెంట్స్ టీచ్ చేసినట్టుగా ఎగ్జాంపుల్ తో చెప్పి చాలా బాగా చెప్పారు గురూజీ. అయితే